నాకు బట్టలు వేయడం ఏంటి వీడియో ఉంటుంది 2 years బ్యాక్ పెట్టిన వీడియో ఫ్లాష్ బ్యాక్. విజయ్ దేవరకొండ ఇల్లు. వస్తా రాత్రి బిర్యానీ రమ్మంటున్నాడు, వెళ్ళాలి కదా మరి. టైం అయింది, వెళ్తా నేను. ఇంటర్మీడియట్ డిగ్రీకి ఈ క్యారెట్ ఫిట్స్ వచ్చినాయి, అంటే కింద ఇట్లా టైట్ ఉండాలి, లో వేస్ట్ అండర్వేర్ కనిపించేది అదొకటి. అవును, అదొకటి బ్రాండ్, మంచి బ్రాండ్. సో వాట్ ఎవర్ యూ లైక్ ప్యాకెట్ ఆఫ్ బిల్ ఏం వేస్తలేను రా. సినిమా కానీ మీరు చూడకపోతే విజయ్ దేవరకొండ అన్న కొట్టే నుంచి ఏమవుతావురా అంటే నేను ధూములో దొంగ అవుతాను డాడీ, లంగ్ అవుతాను డాడీ, ఇది మాత్రం అనడం తెలుసు. చదువు లేదు, సంధ్య లేదు, ఆటలు రావు, పాటలు రావు. ఆ దిక్కుమాల హ్యాపీ బర్త్డే పాట, నా కారులో రివర్స్ గేర్ వేస్తే వచ్చే పాట, ఇది తప్ప ఇంకేమీ రావు. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. ఇప్పుడు దాన్ని ఎందుకురా కుక్కలా జీక్తున్నావు? అమ్మాయి అందంగా ఉంటే సరిపోద్దారా, ఆమె గుణగణాలు ఏందో తెలుసుకోవాలా. ప్యాన్ ఏంద్ర దిక్కలేదు. కొత్త చొక్కారా. ఎక్స్క్యూజ్ మీ. అరే నువ్వు చేసింది అస్సలు మర్చిపోదురా పిల్ల. ఛత్రపతి మూవీలా ప్రభాస్ వాళ్ళ తమ్ముడు బస్సులు ఇంకేస్తాడు చూసినావు అమ్మాయిల పైన, సేమ్ అట్లని చేసినావు. నీ అమ్మ కాదురా నా అమ్మ. నీ బ్రదర్ కిషోర్ మధ్య చదువుతాడా? బ్రదర్ కాదు, బావా. తను ఏ స్కూల్? పిఏవి పబ్లిక్ స్కూల్. ఎందుకు? మొత్తం పొగరబోతలు ఉంటారా, వెరీ స్పాయిల్డ్ బ్యాచ్, జాగ్రత్తగా ఉండాడుతో. మొత్తం గాంజా డ్రగ్స్ గర్ల్స్. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు ఎర్త్. ఇంటరే కాలేజ్? అది కాలేజ్ కాదు, జూనైన్. నేను బాలకైదిని. నేను కూడా ఒక బాలకైదిని. సైనిక్ పుల చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? తల కిందులు తపస్సు చేసిన కార్తీయని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుందిరా, వదిలేస్తుంది. కార్తీయని వదిలేస్తున్నావా? అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది, గుర్తుందా? అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. కొంచెం సీరియస్గా చదువు ఈసారైనా. 2 డాక్టర్లకి ఓ మొద్దు కూతురుందని నవ్వుతున్నారమ్మా బయట. వీళ్ళిద్దరూ దొంగ డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జాబ్ పెట్టుకొని పైసల కోసం క్లినిక్లోనే ఎక్కువసేపు ఉంటారు.